హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మన కిరోసిన్ కిట్, బూత్ కిట్ ఇక్కడ పేపర్ చదివాను ఈరోజు. అంటే ఎక్కువేం చదవనులేండి. ఎందుకంటే ఆ పేపర్ అంతా కూడా మనకేంటంటే సీబీఎన్‌కే సపోర్ట్ ఉంటది. సీబీఎన్ సార్‌కే సపోర్ట్ ఉంటది. అదా అది అదేంటంటే వీడు ఎలా ఉంటదంటే ఉండిద్ది తెలంగాణలో, రాసేదంతా విషయమంతా ఆంధ్రప్రదేశ్ మీదే. ఇప్పుడు ఈరోజు ఏంటి సెస్సులతోనే రోడ్లు బాగు అని టైటిల్ పెట్టినట్టుంటది. సెస్సులతోనే. చూడండి ఫ్రెండ్స్, ఎంత దారుణం అంటే 18 నెలల కాలంలో ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా! సంక్రాంతి వచ్చేసి చూడండి, లాస్ట్ ఇయర్ కూడా సంక్రాంతికి రోడ్లు బాగు చేశామని ఏదో అన్నారు. మీరు గమనిస్తే సరిగ్గా సంక్రాంతి ముందుకి ఏదోకటి సంథింగ్ వస్తది ట్రాన్స్‌పోర్టేషన్ ఇష్యూలో. అదేంటంటే ప్రజల దగ్గర నుంచి ఎలా ఆహ్, సొమ్ము వసూలు చేయాలన్నదే థాట్ ప్రాసెస్ అనమాట. సో, ఇప్పుడు చూడండి, నవంబర్ ఎండింగ్ వచ్చింది. డిసెంబర్‌లో సెస్సులతోనే రోడ్లు బాగు అన్నాడు. ఓకే, బానే ఉంది. అయితే ఇప్పుడేం జేస్తున్నారు, లాస్ట్ ఇయర్ ప్రపోజల్ ఇప్పుడు అమలు జేస్తున్నారు. అప్పుడు చూడండి, టోల్ ప్లాజాలు పెడుతున్నామని చెప్పి ఆంధ్ర రోడ్లకి స్టేట్ రోడ్లని జెప్పి పెట్టారు. సో, ఇప్పుడు అది ఇంప్లిమెంటేషన్ అవుతుందనమాట. అసలు ఎంత దారుణం అంటే ప్రజల మీద ఎంత భారం పడుతుందంటే ఇండైరెక్ట్‌గా ఇప్పుడు పెట్రోల్ మీద ఎయడానికి రెడీగా ఉన్నారు. ఆ రోజేమో లోకేష్ గారేమో అదిగో బెంగుళూరు, ఇదిగో ఆంధ్ర అని చెప్పి వేరియేషన్ చూపించి వన్ ఆఫ్ ది మోస్ట్ హైయెస్ట్ ప్రైస్ ఇన్ ద ఇండియా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ రేట్లని చెప్పి ఆ రోజు చెప్పారు. కానీ ఈరోజు పేపర్‌లో ఏం రాశారంటే రోడ్లు ట్యాక్స్‌ల మీద, టోల్ ట్యాక్స్ మీద, పెట్రోల్ మీద, రిజిస్ట్రేషన్‌ల మీద ఈట్లాట్లి మీద టోల్ ట్యాక్స్ ఎక్సెస్ అమౌంట్ అనేది లాగడానికి చూస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత దారుణం అంటే మనకి ఇదివరక కరెంట్ బిల్లు కనీసం 80, 90 యూనిట్లకి ఈడిస్తంతే మనకి 2-300 మధ్యలో వచ్చేది. కానీ ఇప్పుడు అదే 80, 90 యూనిట్లు, 100 యూనిట్లు ఎంతొస్తుందో చూస్తున్నారా? నేను 100 యూనిట్లు మా ఇంట్లో వైజాగ్‌లో నేను కాలిస్తే 7, 800 వచ్చేస్తుంది. అసలా ఇన్‌ఫ్లేషన్ అంత పెరిగిపోవడానికి కారణం గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ బట్టి మధ్య తరగతోడు, పేదవాడు బతకడం ఎంత కష్టమైపోద్ది ఫ్రెండ్స్ ఇప్పుడు. ఇప్పుడు సరిగ్గా చూడండి, అసలు ఎంత దారుణం అంటే ఎంత భారం పడుద్దంటే ప్రజల మీద. రిజిస్ట్రేషన్ అమౌంట్, ఆ! టోల్ ట్యాక్స్‌లు. ఈరోజు పేపర్ పెద్దగా ఎక్కువ చదవలేదు. టోల్ ట్యాక్స్‌ల ద్వారా తీసుకోం. అంటే స్లోగా ఇంజెక్ట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ మ్యాటర్ అది. టోల్ ట్యాక్స్‌లో ఏపీ రోడ్లు అమ్మఒడినని. ఎంత దారుణం అండి నిజంగా. 20,000 కోట్లు పవర్ బిల్ ఏసారండి భారం. 20,000 కోట్లు. ఒకసారి 12,000,00,000, ఒకసారి 7,000,000 ఏసారు. సంథింగ్ 15,000 నుంచి 20,000 కోట్ల మధ్యలో అనుకుంటా. ఈ సబ్జెక్ట్ కరెక్ట్. ఆహ్, అసల మళ్ళీ 2,30,000 కోట్లు అప్పులు చేసేసారండి. ఆ డబ్బేమైంది? ఇక్కడ ఏమో రేట్లు పెంచేస్తున్నారు. ఎటు పోతుందండి డబ్బు అసల? ప్రజల సామాన్యుడు కట్టిన ట్యాక్స్ ఎటు పోతుందసల? దేనికి ఉపయోగిస్తున్నారు? రోడ్లు సరిగ్గా లేవు అసల. ఎక్కడ కూడాను. ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అంత దారుణంగా ఉందండి. ఆంధ్రకి ఆదాయ వనరులేమో ఎగిరిపోతున్నాయి. ఆదాయ వనరులు ఏంటండి మనకి? డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్‌లు ఏమవుతున్నాయో తెలుత్తలేదు. అయి ఇండైరెక్ట్ ట్యాక్స్‌లు వస్తాయి. కానీ ఇక్కడ ఏమవుతుంది? రాష్ట్రానికి ఆదాయ వనరు మెయిన్ ఇసుకండి మనది. గనులు, ఇసక, ఆర్టీసీ ట్రాన్స్‌పోర్టేషను, లాజిస్టిక్సు ఇవి. లిక్కరు. సో, ఇక్కడ మీరు కంపేర్ చేస్తే గవర్నమెంట్‌కొచ్చే ఆదాయాలు కూడా బయటోళ్ళ చేతుల్లో ఉన్నాయండి. లిక్కర్ బయట షాపులు, శాండ్ ఏమైపోతుందో తెలీదు. నిన్న మొన్న పేపర్‌లో చదివాం. బయటికెళ్ళిపోతుందని గోల. సో, ఇక్కడ గవర్నమెంట్‌కి రావాల్సిన ఆదాయమేమో బయటోళ్ళ చేతులకెళ్తుంది. ఇటు చూస్తేనేమో అప్పులు చేస్తున్నారు. అప్పులు చేసిన డబ్బులు ఎటు పోతుందంటే ఏమనంటే అమరావతికి ఖర్చు పెడుతున్నారు. ఎక్కడ సార్ ఇలాగా? ఎటెళ్ళిపోతుందసల? ఇప్పుడు అప్‌కమింగ్ పండగ సీజనొస్తే ప్రజల దగ్గర డబ్బులుంటాయని తెలిసి ఇప్పుడు ఇయన్నీ పెంచేస్తున్నారు మీరు. ఏ డిసెంబరు ఫి మళ్ళీ ఎంత అందంగా రాసాడనుకుంటున్నాడు పేపరోడు. ఆర్ అండ్ బి అధికారుల
పెంచడం జరుగుతుందంట. ఆర్‌ఎండ్‌బీ అధికారులంట వీడి దగ్గరికొచ్చారంట. వచ్చి పెంచాలండి రేట్లు అని చెప్పి ఈడు రాత. మన రాత ఎంత దరిద్రంగా ఉందంటే అక్షరం మీద వ్యాపారం చేస్తాడండి ఈడు. అక్షర వ్యభిచారం చేస్తాడు. వాడికి అక్షరం లేకపోతే వ్యాపారం అవ్వదు. డబ్బులు రావు. అలాంటిది అక్షరం మీదే వ్యభిచారం చేస్తాడు ఈడు. ఈ బూత్ కిట్ గాడు. ఎంత దారుణం అంటే అంత దారుణం అసలు మన రాష్ట్రానికి. చంద్రబాబు గారు చాలా చాలా పెద్ద మిస్టేక్‌లు అయిపోతున్నాయండి. నాకు తెలిసి మీకు బీజేపీతో సరైన ఫండింగ్ అడగడం రావట్లేదు. మీరు. సెంట్రల్ దగ్గర నుంచి మనకు రావాల్సిన నిధులు మీరు అడగలేకపోతున్నారు. ఎందుకు అడగలేకపోతున్నారు? అది మీకే తెలియాలండి. ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఆంధ్ర రాష్ట్రం సిచ్యువేషన్ అయితే ఏం బాలేదు. వ్యాపారాలు బాలేవు. రోడ్లు బాలేదు. ఏది బాలేదండి. అసలు మరి ఎందుకు ఈ రేట్లు పెంచాలనుకున్నారు? ఆ రోజేమో సంపద సృష్టిస్తానని చెప్పారు. సంపద క్రియేట్ చేస్తాను. వెల్త్ క్రియేషన్ చేస్తానని చెప్పారు. ఈరోజు చూస్తే సంపద ఎవరి కోసం సృష్టిస్తున్నారు సార్? 2,30,000 తర్వాతేమో దగ్గరగా 15,000 కోట్లేమో కరెంటు బిల్లేశారు. 15,000 ప్లస్ 2,30,000 ఎంత సార్? 2,45,000 మళ్ళీ వాటర్ ట్యాక్స్ మీద ఏశారు. ఏపీ టూరిజంని ప్రైవేట్ చేతికి ఇచ్చేద్దామని చూస్తున్నారు. అది పోయింది. దానికి మంచి లాభాలున్నాయి ఏపీ టూరిజంలో. మరి ఏంటి సార్? ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్ రాష్ట్రాన్ని మీరు? అప్‌కమింగ్ జనరేషన్స్ ఏం చెప్పుకోవాలి సార్ మన గురించి? ఇలా ప్రతీదీ మనం ప్రైవేటైజ్ చేసుకుంటా పోతే రాష్ట్రానికి ఆర్థిక వనరు ఏంటి సార్? రాష్ట్రానికి ఏది ఆర్థిక వనరుగా ఉంటది? ఇది అందరూ చదువుకున్నోళ్ళందరూ గమనించాలండి. గమనించాలి. ఆలోచించుకోవాలి. ఏం జరుగుతుందన్నది. ఎవడో ఒక ఒక ఎనకాల వత్తాసు పలికేసామంటే వత్తాసు పలికేసామని కాదు. అసలు సెంట్రల్‌తోనే మనకు సఖ్యత లేదు సార్ సరిగ్గా నాకు తెలిసి. సెంట్రల్‌తో సఖ్యత లేకుండా ఉంటున్నారు మీరు. అందుకే ఈరోజు భారం మన మీద ఏసేస్తున్నారు. లేతే మా మనకు రూ. 100 పైకెళ్తానంటే కనీసం 20, 30 కూడా మన స్టేట్‌కి రావట్లేదంటుంది ట్యాక్స్‌లు. ఇది మాత్రం చాలా దారుణం అండి చంద్రబాబు గారు. దయచేసి ప్రజల మీద భారం మాత్రం ఏయనివ్వకుండా చూస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ మీదే అన్ని రంగాలు పనిచేస్తాయండి. ఇది అల్టిమేట్‌గా పైగా వచ్చేటప్పటికి వినియోగదారుల మీద భారం పడుద్ది. ఆల్రెడీ తిండి లేక తిప్పలేక సత్తన్నారు వినియోగదారులు. దయచేసి ఈ ఆలోచన విరమించుకోవాలండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.